ఇది 1981లో జరిగిన అద్భుత సంఘటన. మాస్టర్ గారు విద్యానగరం సాయి మందిరానికి కుంభాభిషేకం చేసిన సందర్భం. ఇంకా చాలా రోజులున్నారు గానీ, నాకు మాస్టర్ గారు ఉత్తరం రాశారు. "రావాలోయ్ నువ్వు, వీలైతే అమ్మగారిని కూడా తీసుకురా. ఇబ్బంది లేకుండా చూస్తాము" అని చెప్పి. సరే, అమ్మ ఎక్కడికి రానని చెప్పారు. "వద్దు బాబు" అన్నారు. సరే, "అమ్మా నేను రేపనగా ఇవాళ వెడతానులేమ్మా" అన్నా. "అది ఏంటి బాబు?" "అలా కాదమ్మా, మీరు ముందు వెళ్ళాలి" అన్నారు. ముందు వెళ్ళాలి అనేటప్పటికి, "ఎంత ముందు అమ్మా" అన్నాను. "ఆ వారం 10 రోజులు ముందు వెళ్ళండమ్మా" అన్నారు. సరే, ఇంక అమ్మ మాట వినాలి కదా అని సెలవు పెట్టేసి నేను వెళ్ళడానికి ప్రిపేర్ అవుతూ, "అమ్మా నేను రేపు బయలుదేరుతున్నానంటే" "బాబా ఉండండమ్మా" అన్నారు. అది సంధ్య వేళ. వాళ్ళందరికీ ఏదో చెప్పారు. వాళ్ళంతా రూ. 116 ఇచ్చారు. అది నా చేతిలో పెట్టి, "బాబుకి ఇయ్యండమ్మా. ఆ! అమ్మ ఇచ్చిందని చెప్పండమ్మా" అన్నారు. అది రూ. 116. అదొకటి. రెండవది, పొద్దున్న నాతో పాటు వచ్చేందుకు ఇంకొకరిని ఏర్పాటు చేశారు. ఆయన కూడా జిల్లెలమూడి అమ్మగారి భక్తుడే. చాలా గొప్పవారు. తంగిరాల సుబ్బారావు గారని. ఆయన భరద్వాజ్ మాస్టర్‌కి బాగా సన్నిహితం. ఆయన నాతో పాటు వస్తారన్న విషయం తెలిసిన తర్వాత అమ్మ ఏం చేశారంటే మా ఇద్దరి చేత ఒక చిలకడ దుంపల బస్తా పంపించారు. ఆ బస్తా మాస్టర్ గారు చూసి వాళ్ళకి చెప్పారట. "చిన్న ముక్క కూడా పారుపోవడానికి వీలులేదు. ఇది అమ్మ ప్రసాదము. ఈ అద్భుతమైన ప్రసాదం మనకు అమ్మ ప్రేమతో పంపించారు కాబట్టి వండేటప్పుడు జాగ్రత్తగా చేయండి" అని చెప్పారట. అది నాకు వాళ్ళు చెప్పడం జరిగింది. అక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది. సరే వెళ్ళాము. జరుగుతోంది. అయితే దీనికి ముందు నేపథ్యంలో ఇంకొక అద్భుతమైన సంఘటన జరిగింది. ఏటంటే, అప్పటికి కొద్ది రోజుల ముందు నేను శ్రీశైలం వెళ్ళాలన్న ఆలోచనొచ్చి సాయంత్రం అమ్మ దగ్గరికెళ్ళానమ్మా, పూర్ణానంద స్వామి వారిని చూడాలనుందమ్మా అన్నాను. శ్రీశైలంలో ఉంటారమ్మా వారంటే, ఉన్నారో లేదో తెలీదమ్మా వెళ్ళనా అంటే, ఉన్నారమ్మా వెళ్ళండి అన్నారు. భవిష్యత్తు చెప్పని అమ్మ ఆనాడు ఆ మాట అన్నారు. ఉన్నారమ్మా వెళ్ళండి. చూడండి ఎంత అద్భుతం. వెళ్ళాను. వెడితే స్వామివారున్నారు. విచిత్రం, నేను మా తమ్ముడు అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. తమ్ముడు నేను వెళ్ళాము. వెళ్ళేటప్పటికి స్వామివారు ఎంతో సంతోషంతో ఉన్నారు. "అవును, భరద్వాజ నాకు కబురు చేశారు. కుంభాభిషేకానికి రమ్మనమని. మేము రావట్లేదు. మా బదులుగా మీరొక పని చేస్తారా?" అన్నారు. నాకు స్వామివారితో కూడా ప్రయాణం జరిగింది. ఆ మహనీయుని యొక్క ఆశీస్సులు దొరికాయి. ఎక్కడో వారి పాదాల దగ్గర అందరూ చాలామంది కూర్చున్నారు. కూర్చున్న వాళ్ళలో నేను కూడా కొంచెం దూరంగా కూర్చున్నానేమో, కూర్చున్నాను వారితో పాటు. ఆ మహనీయుడు ఆ రోజు నాకు చేసిన పనేంటంటే, "నేను వస్త్రాలు ఇవ్వాలి వారికి. మీరు నా తరపున ఇస్తారా?" అన్నారు. "తప్పకుండా ఇస్తాను స్వామి" అన్నాను. "అయితే ఓ పని చేయండి, మరి వస్త్రాలు ఎలా వస్తాయి?" అంటే, "తమ్ముడు విని నేను వెడతాను ఆ ఫంక్షన్‌కి" అన్నాడు. "అయితే మీరిక్కడికొస్తే ఇక్కడ నేను అందజేస్తాను. అవి తీసుకెళ్ళి మీ అన్నగారి చేత ఇప్పించండి ఆ సందర్భంలో" అన్నారు. సరే అంటూ స్వామి నవ్వుతూ చిన్న చిరునవ్వు నవ్వి "ఒక చిన్న మాట అంటారా వస్త్రాలు పెడుతూ" అన్నారు. "చెప్పండి" అన్నాను. "విద్యానగర్ బాబాకి జై అనండి. అందరూ ఉండగా వస్త్రాలివ్వండి. ఈ విద్యానగర్ బాబాకి జై అనండి" అన్నారు. "తప్పకుండా స్వామి" అన్నాను. వెనకటి ఒంగోలు సందర్భం గుర్తుంది. కానీ స్వామి చెప్పారు కదా! మనకి పూర్తి హక్కులొచ్చేసాయి ఇప్పుడు. సో, మనం మాట్లాడొచ్చు. వెళ్ళాము. తమ్ముడు బట్టలు పట్టుకొచ్చాడు స్వామివారిచ్చిన వస్త్రాలు. ఆ రోజు నేను మాస్టర్ గారికి ఇస్తూ చాలామంది ఉండగా, విద్యానగర్ బాబాకి జై అని చాలా ఉచ్ఛైస్వరంతో నా వాయిస్ ఎంత పెర్మిట్ చేస్తుందో అంత గట్టిగా అన్నాను. మళ్ళీ అదే మాస్టర్ గారు, అవే నేత్రాలు, అదే చూపు. "ఓసారి చెప్పాను నీకు గుర్తులేదా? జ్ఞానం లేదా?" అన్నట్టు చూసారు. నేను "ఆ! మీరలా చూడకండి" అని మనసులో అనుకుని, "నాకు ఎవరో చెప్పారులెండి" అని మనసులో అనుకుంటున్నాను. అంటూ సరే ఇదెందుకు, ఇదేదో చెప్పేస్తే అయిపోతుందని స్వామివారు ఇలా జరిగింది సంఘటన, కాస్త నెమ్మదించిన తర్వాత అన్నాను. కొంచెం ఖాళీ దొరికిన తర్వాత చెప్పాను. "అవునా! పరీక్ష పెట్టారు స్వామివారు." ఏమన్నారు మాస్టర్ గారు? "స్వామివారు పరీక్ష పెట్టారు" అని చెప్పారు. అంటే నా తప్పు లేదని తెలుసుకున్నారు. వారికి తెలీదా? అదొక లీల. దాంట్లో ఒక సందేశం ఉంది మనకి. మనం గురువులను అనిపించుకుంటుంది మనము ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరము ఎప్పుడు ఉంటుంది. జీవితాంతం ఉంటుంది. గురువు పరమాత్మే, సాయినాథుడే. మనం గురువు అనిపించుకోవడానికి ఇష్టపడడం కంటే, ఆ గురుతత్వాన్ని మాస్టర్ గారికో లేతే సాయికో అప్పచెప్పేస్తే ఎంత హాయిగా ఉంటుంది. బరువుండదు కదా! ఓసారి అన్నారు నాతో, "ఏమోయ్! రైలెక్కిన తర్వాత కూడా సామానంతా నెత్తి మీద పెట్టుకున్న వాళ్ళలా కనపడుతున్నావు నువ్వు" అన్నారు. ఇవాళ గురుతత్వంలో గురుప్రచారం చేస్తున్న వాళ్ళంతా కూడా గురువుని అనంగానే ఉత్సాహపడిపోయి పాద నమస్కారాలు చేయించుకుంటూ, సాయిని, మాస్టర్ గారిని కూడా మర్చిపోయే రోజులొస్తున్నాయా అని అప్పుడప్పుడు అనిపించి బాధపడుతూ ఉంటా. ఈ సంఘటన గుర్తు చేసుకొని నేను ఒళ్ళు దగ్గర పెట్టుకోవడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తూ వస్తున్నాను.
గొప్ప విశేషం ఏంటంటే, తర్వాతి కాలంలో మాస్టర్ గారు ఒక అద్భుతమైన సత్యాన్ని నాకు అందించారు. "గోపాల్ ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఈరోజు నంది అన్నవాళ్ళు రేపొద్దున పంది అంటారు. వైకుంఠపాళి ఎప్పుడైనా చూసావా?" అన్నారు. చిన్నప్పుడు గవ్వలతో ఆడేది ఉందండి. ఆడుకునేవాళ్ళము అందరం కలిసి. ఓకే. అందులో చిన్న పాము నోట్లో పడితే పర్వాలేదు గోపాల్. పెద్ద పాము నోట్లో పడ్డావా, కొన్ని జన్మల గురువుకు దూరం అవ్వాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకో అని చెప్పారు. ఈ 2 నా జీవితాంతం నేనెప్పుడూ గుర్తుపెట్టుకుంటున్నాను. అందుకని ఎవరి పొగడ్తలకి పొంగిపోను. ఎవరు ఏ రకంగా నిందించినా నేను దాన్ని పట్టించుకోను. ఇది మాస్టర్ గారి యొక్క స్పష్టమైన సందేశం నాకు ఆ రూపంలో అందింది. మాస్టర్ గారు ఎన్నో సందర్భాల్లో మా ఇంటికి రావడం జరిగింది. వారెవరింటికి అమ్మ సిద్ధి పొందే వరకు వారెవరింటికి వెళ్ళలేదు. వీడింట్లోనే ఉన్నారు. 3 గదులింట్లో సర్దుకున్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఉన్నప్పుడు మాతోటే సర్దుకున్నారు. ఆ మహనీయుడు అపార కరుణతోటి ఆ చూపు, ఆ దృశ్యమే, అసలు దర్శనమే ఒక అద్భుతమైన అనుభూతి. ఆ దర్శన భాగ్యాన్ని ప్రసాదించారు ఆ మహానుభావుడు. ఒకసారి ఇప్పుడు మేము సుధీంద్ర బాబు గారు లేరు ఊళ్ళో. సుధీంద్ర బాబు గారిని చూడలేకపోయినా వారున్న ఇల్లు చూద్దామనే విషయంతో నేను, మాస్టర్ గారు బయలుదేరాం మా ఇంటి దగ్గర. తెల్ల డ్రెస్‌లో ఉన్నారు మాస్టర్ గారు. దోవలో అంటున్నారు నాతో, "ఏమోయ్! ఈ రోజులు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంపిచ్చే రోజులు కావోయ్! నీ పిల్లలకి కరాటే నేర్పించబోయ్" అన్నారు. అలా ఏదో సంభాషణ జరుగుతూ వచ్చింది. వారింటికి వెళ్ళాము. ఇక్కడ కాసేపు కూర్చున్నారు. కాసేపు కళ్ళు మూసి కూర్చున్నారు. మాస్టర్ గారు ధ్యానస్థులయ్యారు. అప్పటికి బాబుగారు లైవ్ జీవించి ఉన్నారు. కానీ బాబుగారు, మాస్టర్ గారు ఎప్పుడు కలవలేదు. ఒక అత్యంత ప్రాధాన్యత కలిగిన ఇంకో సంఘటన ఇప్పుడు ఈ సందర్భంలో నేను చెప్తున్నాను. మాస్టర్ గారితో నా జీవితం అనంతమైన లీలలతో కూడింది. కానీ ఇవాళ గురువారం అవ్వడం విశేషము. నాకు ఆ గుర్తుకొస్తున్న ఆ లీలను మీ అందరితో పంచుకుంటున్నాను. దీన్నెవరూ తప్పుగా అర్థం చేసుకోకండి. మనం నిజంగా మాస్టర్ గారిని అర్థం చేసుకున్నామా అనే ప్రశ్న వేసుకోండి. కాసేపు ధ్యానం చేయండి. ఓం సాయినాథజీ, గురు భరద్వాజజీ అనే ధ్యానం చేసుకోండి. ఆ ధ్యానంలో మీకే తెలుస్తుంది. మీ హృదయానికి మీకే ఆ భగవంతుడు మీలో ఉన్నాడు కాబట్టి, ఆ సాయినాథుడు మాస్టర్ గారు మీ హృదయంలో అధివసించి ఉన్నారు కాబట్టి, మీకు తగిన సందేశం అందుతుందన్న విశ్వాసంతో నేను ఈ అనుభవాన్ని అందరి ముందు స్పష్టంగా బయటపెడుతున్నాను. మాస్టర్ గారు నాకోసారి ఉత్తరం రాశారు. "ఏమోయ్! బాబుగారు వచ్చారని తెలిసింది. మాకు వారిని దర్శించుకోవాలనుంది. వారితో చెప్పి మీరు వారు అనుమతిస్తే మేమొస్తాము. మీరు వారితో మాట్లాడి మాకు ఉత్తరం రాస్తారా?" అన్నారు. సరే, నేను ఆ ఉత్తరం తీసుకువెళ్ళలేదు గానీ, బాబుగారి దగ్గరికి వెళ్ళాను. ఆ ఉత్తరం వచ్చిన ఒకటో రోజో, రెండో రోజునో వెళ్ళాను. పెద్దగా ఎవరు లేరు. నేను దగ్గరికి వెళ్ళి, "బాబుగారండి" "నాన్న" అన్నారు. అమ్మ పాదాలిస్తుంది, బాబు చేతులిస్తారు నాకు. అది వాళ్ళిద్దరూ నాకు పంచినటువంటి ఆప్యాయత. ఎప్పుడు వెళ్ళినా బాబుగారు 2 చేతులు ఇచ్చేస్తారు. అమ్మగారు 2 పాదాలు ఇచ్చేస్తారు. ఇది ఎప్పుడు వెళ్ళినా జరిగిన సత్యం. ఆ రోజు కూడా చేతుల స్పర్శ జరుగుతోంది. జరుగుతున్నప్పుడు అన్నాను, "బాబుగారండి, మాస్టారు ఉత్తరం రాశారు. మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. మీరు రమ్మనమంటే వారు వస్తారట" అన్నాను. ఒక్క క్షణం వారు కూడా ఏం మాట్లాడలేదు. "మీరు నా స్నేహితులు నాన్న. మీరు రావచ్చు" అన్నారు. ఎవరెవరినో తీసుకొస్తారేంటి? ఆ! ఎవరెవరినో తీసుకొస్తారంటారేమిటి? అనేటప్పటికి అదేంటి అలా అంటున్నారు బాబుగారు అనుకున్నాను. అనుకుని ఏదో ఇందులో చమత్కారం ఉందనుకున్నాను. మాస్టర్ గారిని తక్కువ చేసినట్టు నేనెప్పుడు అనుకోలేదు. ఇందులో ఏదో చమత్కారం ఉంది. ఇందులో ఒక విశేషం ఉంది. ఇందులో ఒక అర్థవంతమైనటువంటి సందర్భం ఇది. ఇది భగవంతుడు కల్పించాడు. సరే. అయితే వాళ్ళకి కావాల్సిన అవసరం లేదన్నమాట. అర్థమైపోయింది. అప్పటికే నాకు అర్థమైపోయింది. సరే, ఇదే మాట నేను మాస్టర్ గారికి యథాతథంగా ఉత్తరం రాశాను. రాస్తే మాస్టర్ గారన్నారు, "వారు దర్శనం ఇమ్మన్నప్పుడు వీరు దర్శనమిచ్చి తీరుతారు. మేము దర్శించుకు తీరతాం. మాటలతో మాకేం పని?" ఎంత ఉన్నతంగా ఉంది చూడండి వారి ఆలోచన, ఆ వ్యక్తీకరణ. వారు దర్శనం ఇమ్మన్నప్పుడు వారెవరు? షిరిడి సాయినాథుడు. వీరు దర్శనమిచ్చి తీరుతారు. కంపల్సరీ. దీనికో ఉదాహరణ ఉంది, నేను తర్వాత చెప్తా. మేము దర్శించుకు తీరుతాము. మాటలతో మాకేం పని? అబ్బా! ఎంత అద్భుతం!
వారెప్పుడు భౌతికంగా కలుసుకునే సందర్భం లేదు. ఎప్పుడు కలిసినా మాస్టర్ గారితోటి ఇంచుమించు నేనున్నాను. బాబుగారికి దగ్గరగా ఉన్నాను. నిజం, నిజం, నిజం. విశేషం ఏంటంటే, వారు దర్శనం ఇమ్మన్నప్పుడు అనే మాట ఇందాక వచ్చింది గదా! దానికొక అనుభూతి నాకు కలిగింది. సుధీంద్ర బాబు గారికి ఉపనయనం జరిగింది. 80 ఏప్రిల్‌లో అహోబిలంలో. ఉపనయనానికి నేను వెళ్ళాను. వెళ్ళిన 6 సంవత్సరాల తర్వాత గాని వారెవరికీ దర్శనం ఇవ్వలేదు. అదొక నియమంట, వ్రతంట. అదేమిటో మనకి తెలీదు. సుమారు 6 సంవత్సరాల కాలం అందరికీ దూరంగా ఉన్నారు. విశేషం ఏంటంటే, వారు ఏలూరు దాకా వచ్చిన తర్వాత కృష్ణమూర్తి మాస్టారు అనేటటువంటి తన దగ్గర ఒక ముఖ్య శిష్యుడిని తణుకులో ఉన్న ఆయన్ని పిలిపించుకున్నారు. "గోపాల్ ఎక్కడున్నాడు నాన్న" అన్నారు. వారు ట్రాన్స్‌ఫర్ చేయించుకు వెళ్లారండి తాడేపల్లిగూడెం అంటే, "తణుకులో లేనిదేవిటి నాన్న గూడెంలో ఉన్నదేమిటి? అదేంటి?" అంటే సత్యసాయిబాబా గారు చెప్పారటండి. అందుకని వారు ట్రాన్స్‌ఫర్ చేయించుకు వెళ్లారు అంటే, "అదేంటి నాన్న వారు చెప్పడం వీరు వెళ్ళడమును." "ఏం నాన్న అదేం పని?" అని అంటూ, "ఆహా! వారు అక్కడున్నారా? ఆ ముసలాయన చంపేస్తున్నాడు నాన్న నన్ను" అన్నారటండి. అక్కడితో వారి ఇద్దరి సంభాషణ ఆగిపోయింది. విచిత్రంగా నేను మరుసటి రోజు తణుకు వెళ్ళినప్పుడు కృష్ణమూర్తి మాస్టారు ఇంటికెళ్ళాను. "ఏవండీ మీ ముసలాయన ఏదో చంపేస్తున్నట్లా నిన్న బాబుగారి దర్శనమైంది. ముసలాయన చంపడం అంటే ఏంటండి అర్థం?" అన్నారు. ఆయనకు అర్థమైంది. నాకు అర్థమైంది. "అవును బాబుగారి దర్శనం తొందరలో అవుతుందనుకుంటున్నాను. ముసలాయన అంటే ఎవరో కాదండి సాయినాథుడే" అన్నాను. "ఆ! బాగా గ్రహించారు" అన్నారు. అంతే. అది జరిగిన 4వ రోజుకి వారు అర్ధరాత్రి తణుకు రావడము, తను ఎవరింట్లో ఉంటున్నారో వారింట్లో ఒక అరగంట సేపు గడిపి, కాఫీ తాగి, "నేనిప్పుడే వస్తానమ్మా, మళ్ళీ తొందరలో వస్తాను, కంగారు పడకండి" అని చెప్పి, మరుసటి రోజు ఉదయం బ్యాంకుకొచ్చేసారు 12:30 ఆ ప్రాంతానికి. సుమారు 12 రోజులు నా కోసం అక్కడ తాడేపల్లిగూడెంలో ఉండిపోయారు. ఆ ప్రేమను ఏమనాలి? ఎవరు పంపించారక్కడికి? సాయినాథుడు పంపించాడు. అంటే యాతావాత ఇంతకీ మనం గ్రహించవలసిందేంటంటే, బుద్ధితో కాకుండా ఈ అనుభూతిని హృదయంతో గ్రహించగలిగితే, నేనెప్పటికీ ఎవరికీ రాబోయే తరాలకు కూడా నేను చెప్పగలిగిందేంటంటే, మానవులు ఒకళ్ళనొకడు కలుసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ భాష వేరు. వాళ్ళు ఎక్కడున్నా మాట్లాడుకోగలరు. ఆ సత్యాన్ని మనం గుర్తించగలిగితే, ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి పూర్ణ మహనీయులైన ఇద్దరు కూడా కావాల్సిన సందర్భమే లేదు, అవసరమే లేదు. వాళ్ళెప్పుడూ కలుస్తూనే ఉన్నారు. మనకు తెలియని రీతిలో వాళ్ళు కలుస్తూనే ఉన్నారనే అనుభవం నాకు ఎప్పుడూ తెలుస్తూనే వచ్చింది. ఇంతకంటే ప్రమాణం ఏం కావాలి? పూజ్య భరద్వాజ మాస్టర్ గారు నా దృష్టిలో, నా ఆధ్యాత్మిక ప్రయాణంలో నేను గమనించిన అంశం ఏమిటంటే, వారు గమ్యం వారే. ఎవరికైనా గమ్యం వారే. ఎందుకంటే, ఆయన లోకానికి అందించినటువంటి మహత్తరమైనటువంటి ఒక దీక్ష ఏంటంటే గురుభక్తి. గురుభక్తి ఉంటే అనుకున్నది సాధిస్తాడతను. ఇహము, పరము 2 కూడా సాధించొచ్చు అనేటటువంటి సందేశాన్ని మనకు అందించారు మాస్టర్ గారు. ఒక్కసారి గమనిస్తే వ్రాత పెట్టుబడి అనే సందేశాన్ని స్వప్నంలో సందేశాన్ని అందుకున్నారు. వాక్కును ఉపయోగించారు. గ్రంథరచన ఉపయోగించారు. ఎంతోమంది ఎన్ని రకాల విమర్శలు చేసినా కూడా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఈ గ్రంథ ముద్రణంతా కూడా మళ్ళీ పునర్ముద్రణ కోసము, సాయి సేవ కోసం వినియోగపడుతుందని స్పష్టంగా తెలియజేశారు వారి గ్రంథాల్లో. ఎంతో అద్భుత రీతిన రాశారు. ఎంతో కష్టపడ్డారు. ఆయన జీవన సాఫల్యతంతా సాయి లీలామృతంలో ఉన్నది. ఆయన హృదయమే సాయి లీలామృతం. స్పష్టంగా చెప్పొచ్చు. మాస్టర్ గారి హృదయం ఎక్కడుందంటే సాయి లీలామృతంలో ఉంది. ఎంతోమంది మహనీయులు వారిని చూసి సాయిబాబాగా స్వీకరించారు. సాయిబాబాకి ప్రతిరూపం అని ఆ అనుభూతి పొందారు. సాయిబాబాను చూసినట్టే చూశారు. ఇది చరిత్రలో ఎన్నో అనుభవాలు అందరికీ తెలిసిన విషయాలు నిత్యపారాయణలో అందరూ తెలుసుకుంటున్నారు. కొత్తగా నేను చెప్పేది ఏమీ లేదు. కాకపోతే మాది జన్మల బంధము, విడదీయరాని బంధము. మాస్టారు ఒకసారి అన్నారు, "నాకిదంతా ఈ గోల గందరగోళం నాకు అక్కర్లేదు" అన్నాను. అనేటప్పటికి, "చూడవోయ్ పులినోట పడ్డ వాత" అన్నారు. తప్పించుకుందామన్నా తప్పించుకోలేక ఇలా కొట్టుకొని చావడం తప్ప చెప్పించుకునేది లేదోయ్. ఒక్కసారి ఇక్కడికొచ్చిన తర్వాత ఈయన ఈ ఈ దృష్టిలో పడ్డ తర్వాత తప్పించుకోవడం పరిస్థితే లేదు అంటూ అప్పుడన్నారు. నన్ను కాదోయ్, నేను అమ్మను ఉద్దేశించి చెప్తున్నాను. అమ్మలాంటి వాళ్ళు ముక్త పురుషులు. చూడండి ఎంత వినయమూర్తో తన నుంచి ధ్యాసను తప్పించిన మహానుభావుడు. తాను ఎక్కడైనా దొరికారా గుప్పెడు మూసుంచిన మహానుభావుడు తన గొప్పతనం చెప్పుకుంటాడా? ఇలా అంటూ వెంటనే మాట మార్చి, చెవిటమ్మకి చెప్తూ, చెవిటమ్మ అంత గొప్పవారు.
ఒక్కసారి ఆవిడ పాదాల దగ్గరికొచ్చిన తర్వాత ముక్తి పొందవలసిందే. ముక్తి పొందేంత వరకు పొందేటటువంటి పరిస్థితులు వాళ్ళు కల్పిస్తారు. అందుకని అన్ని కష్టాలు కూడా అమ్మ ఇచ్చిందనుకోబోయ్, అమ్మ తప్పకుండా నీకు ముక్తి ప్రసాదిస్తుంది అని చెప్పడం జరిగింది. కర్తృత్వం వారి మీద పెట్టుకునేవారు కాదు. ఆ మహానుభావుడు ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఓ రోజు నాతో అన్నారు, "ఏమోయ్, చివటంలో ఆ పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అమ్మ దగ్గరకొచ్చేవాళ్ళు, అమ్మ అంటే భక్తి కలిగిన వాళ్ళు" అన్నారు. "అయ్యో! ఉన్నారండి" అన్నారు. ఆ గ్రామానికి ప్రెసిడెంట్ బద్రీనారాయణ గారని, నిజంగా అతను ఎంతో పుణ్యాత్ముడు. చక్కటి సహృదయుడు. ఆయన గురించి చెప్పేటప్పటికి, అతను ఒక్కడే కాదు, కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా ఒక నలుగురుంటే బావుంటుంది. వాళ్ళని కలవాలోయ్, అందరూ ఒక చోట కూర్చుంటే బావుంటుంది అన్నారు. ఎక్కడ అన్నాను. చివటంలో అన్నారు. అయితే వాళ్ళు వ్యవసాయదారులండి, పెందరాడ వ్యవసాయానికి వెళ్ళిపోతారు వాళ్ళు, పొలాలకెళ్ళిపోతారు. అందుకని నేను పెందరాడ వెళ్ళి వాళ్ళకి చెప్తాను. మనం పొద్దున్నే వెడదామా అంటే, తప్పకుండానోయ్ అన్నారు. అని మేము అక్కడ రామాలయం ఉండేది. పూర్వపు స్మృతులు ఇప్పుడు లేవు. మాస్టారు ఉంచమని చెప్పారు గానీ, అజ్ఞానం ఆ స్మృతులు లేకుండా చేసింది. ఆ మందిరంలో మేము ఒకచోట అరుగు మీద కూర్చునున్నాము. వాళ్ళొచ్చారు. లోపట అమ్మగారు కుటీరం దగ్గర మాస్టర్ గారికి టిఫిన్ ఏర్పాటు చూస్తున్నారు. చివట అమ్మగారు. ఇక్కడ ఎవరు కన్‌ఫ్యూజ్ కావద్దు. నా మాటల్లో ముగ్గురు అమ్మలొస్తారు. ఒకరు అలివేలు వెంగమ్మ గారు. 2 సాధుమాత చివట అమ్మగారు. 3 ఆ ప్రేమ స్వరూపిణి జిల్లెలముడి మాతృశ్రీ అనసూయ మాత. ఈ ముగ్గురితోటి ఉండే బంధం అప్పుడప్పుడు కొద్దిగా అమ్మ అంటే ఎవరు అనే ప్రశ్న మీలో ఉదయించే అవకాశం నా మాటల్లో దొరుకుతుంది. జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక్కడ మన ప్రస్తుతం కథానాయకి, మహాత్మురాలు ఎవరంటే చివట అమ్మ. అప్పుడు అన్నారు, "అమ్మ సిద్ధిబుద్ధితో ఎక్కడ సమాధి చేస్తారన్నారు" సూటిగా మాస్టర్ గారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. అక్కడ అమ్మ వెనకాలుండి వీళ్ళందరికీ భోజన ఏర్పాట్లు, టిఫిన్ ఏర్పాట్లు చేస్తున్నారు ఉదయం. ఈ ప్రశ్న ఏమిటి? పెద్దావిడైపోయింది కదా! అడుగుంటారన్న వివేకం వాళ్ళలో ఉదయించింది. అయితే ఏం చేయమంటారు మమ్మల్ని అన్నారు. ఎంత సూక్ష్మమైన విషయం గ్రహించండి. మాస్టర్ అన్నారు, ఊరి చివర చేయాలని ఊళ్ళో వాళ్ళు పట్టుపడతారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరి మధ్యలోనే చేయాలని నాకు మాటిస్తారా అన్నారు. తప్పకుండా మాటిస్తున్నాం మాస్టారు. మీరు చెప్పినట్లే చేస్తాం. ఇక్కడే చేస్తాం మేము. ఎవరు ఎన్ని చెప్పినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడే చేస్తాము అన్నారు వాళ్ళు. తర్వాత కాలంలో విశేషం ఏంటంటే, మాస్టర్ గారు విద్యానగర్ కుంభాభిషేకానికి ఒక సావనీర్ రిలీజ్ చేశారు. దానికి ముందు నాకు ఉత్తరం రాశారు. అమ్మగారి విశేషాలు మీరు సేకరించి నాకు వ్యాసం పంపితే ఇందులో వేస్తాను. ఒక సద్గురు దర్శనం ఒక అద్భుతమైన సంచిక తీసుకురాబోతున్నాను అన్నారు. నేను వెళ్ళి తెలివి తక్కువగా అమ్మగారిని అడిగాను. అమ్మ మీ జీవిత విశేషాలు చెప్పండి అన్నాను. అమ్మ అన్నారు, "కక్కిన కూడు తింటామా బాబు" అన్నారు. ఆ ఆలోచన అక్కడితో ఆగిపోయింది. ఈ ముక్క మాస్టర్ గారితో తర్వాత కాలంలో అంటే అన్నారు, "అమ్మ దొడ్డి గుమ్మం దగ్గరికెళ్ళిపోయింది. మనం ముందు గుమ్మంలో ఉన్నాము. అమ్మ లాంటి వాళ్ళని అడిగితే ఒప్పుకుంటారా? మనం వేరే వాళ్ళని అడగాలి గానీ, అమ్మ తన గురించి ఏం చెప్తుంది? చివరికెళ్ళిపోయింది అమ్మ పూర్ణురాలైపోయింది. ఆమె ఏమి చెప్పదు. మనమే తెలుసుకోవాలి ఆమె జీవన విధానము, ఆమె బోధలు చిన్న చిన్న బోధలైనా అవే మనం పట్టుకుంటే ముందుకెళ్ళిపోతాము. ఆమెను ఆశ్రయించి ఉంటే" అని మాస్టర్ గారు అనడం జరిగింది. సరే విచిత్రం ఏంటంటే, ఎర్రమంగమ్మ అని ఒక ఆవిడ. చాలా ఆదరించేవారు వాళ్ళంతా కూడా నన్ను. ఆ తల్లి విశేషాలు చెప్పిందట. మరి ఎవరు రాసుకెళ్లారో తెలీదు మొత్తం మీద. అది సద్గురు దర్శనంలో అప్పటి లివింగ్ సైన్స్ గురించి మాస్టర్ గారు రాశారు. ఎంత దూరదృష్టితో రాశారో గుర్తు చేసుకోండి భరద్వాజ మాస్టర్ గారు. ఆయన ఈ లోకానికి చేసినటువంటి సేవ ఎవరు చేయలేరేమో అనిపిస్తుంది. అంటే నా గురువు నాకు గొప్ప. నా తండ్రి నాకు గొప్ప. అందుకని మాస్టర్ గారు నాకు గొప్ప. ఖచ్చితంగా నేను వారు చేసినటువంటి సేవని నేనెప్పుడూ తలుచుకుంటూ ఉంటాను. ఆయన ఆనాడే తానుండగా కూడా తన గురించి తక్కువ చెప్పుకొని, ఇతరుల మహనీయుల గురించి అద్భుతంగా అందించారండి. కంచి పరమాచారి ఉన్నారు, పూండీస్వామి ఉన్నారు, చివటమ్మ ఉన్నారు, వెంకటేశ్వమి ఉన్నారు. తరచి ఒక్కసారి సద్గురు దర్శనం తీసుకోండి చూడండి. ఆనాడు జీవించిన మహనీయుల గురించి ఎంత అద్భుతంగా రాశారు. ఇవాళ చూడాలంటే మనకు జరిగే పని కాదే. ఆనాడే ఇగో పూర్ణ మహనీయ స్వరూపం సాయినాథుడు, సకల సాధు స్వరూపి సాయి అన్న అనుభవాన్ని ఆ సద్గురు దర్శనం అనే దాంట్లో ఆ పేరులోనే ఇమిడ్చి మనందరికి అందించాడు. ఆ అమృత గ్రంథాన్ని, అద్భుత గ్రంథాన్ని. విశేషం ఏంటంటే, ఆ తర్వాత ఈ విశేషం అమ్మతో అంటుంటే, అమ్మ అక్కడ పక్కనే కూర్చునుంది ఎర్రమంగమ్మ. "ఎర్రమంగయ్య నువ్వు మోసావుటే" అన్నారు. అమ్మ నా మాట నేను విన్నాను. తర్వాత ఎంక్వైరీ చేస్తే ఆ తల్లే ఆ వ్యాస సంపుటికి ఆధారమైంది. ఆమె చెప్పిన విశేషాలే చివట అమ్మగారి గురించి ఆనాడు మాస్టర్ గారు సద్గురు దర్శనంలో ప్రకటించడం జరిగింది. తర్వాత కాలంలో అమ్మ ఒకసారి నాతో అన్నారు, "అవసాన కాలానికి బాబే చేస్తాడే, అందుకే బాబు అంటే ఇష్టము" అన్నారు. సహజంగా మనం బాబు అనంగానే ఒక చిన్న మాట చెప్పాలి నేనిక్కడ.
సుధీంద్ర బాబు గారిని బాబు అని పిలిచేవారు. కానీ చాలామందికి తెలియని ఒక అద్భుతమైన రహస్యము దగ్గరగా ఉన్నాను కాబట్టి మాస్టర్ గారికి భరద్వాజ మాస్టర్ గారికి, అమ్మకి ఒక మధ్యవర్తిగా ఉన్నాను కాబట్టి ఒక విషయం మీకు ఈ సందర్భంగా చెప్పాల్సి ఉంటుంది. అమ్మ పెద్దబాబు అనేవారు. పెద్దబాబు అంటే అమ్మ దృష్టిలో షిరిడీ సాయినాథుడు. సత్యసాయిబాబా గారిని చిన్నబాబు అని పిలిచేవారు. అది నేను చాలా స్పష్టంగా విన్నాను. ఎప్పుడు మాస్టారుని సంబోధించలేదు. బాబు అనేవారు, పెద్దబాబు అనేవారు. అందులో ఎంత రహస్యం ఉందో తెలిసిన వాళ్ళకి, సంశయాత్ములకి ఆలోచించగలిగితే పరమార్థం ఒంగోలులో భరద్వాజ మాస్టారి బృందావనంలో ఉంది. కాదా? చెప్పండి. ఇక్కడ అవసాన కాలానికి బాబే చేస్తాడు అన్న సంఘటన ఒక అద్భుతమైన సంఘటన. చాలామంది చాలా రకాలుగా తర్వాత చెప్పారు. అది నిజం కాదు, నిజం కాదు, నిజం కాదు. ఇప్పటికీ లక్ష్మక్క బ్రతికుంది. లక్ష్మక్క తర్వాత మరి ఈ సత్యాలు ఎటువైపు ప్రయాణం చేస్తాయో నాకు తెలియదు కానీ నాకు మిగిలిన ఒకే ఒక్క ఆధారం, ఆనాడు 3 అమ్మలు ఉండేవారు దగ్గరలో. లక్ష్మి తల్లి, సూరమ్మ తల్లి, రంగమ్మ తల్లి. ఈ ముగ్గురు కూడా లక్ష్మి, పార్వతి, సరస్వతిల అమ్మ దగ్గర ఉండేవారు. అందులో 2 జారిపోయారు, అమ్మ దగ్గరికి వెళ్ళిపోయారు. లక్ష్మక్క ఇప్పటికీ ఉంది. విశేషం ఏంటంటే అమ్మ సిద్ధి పొందినప్పుడు మాస్టర్ గారు రాలేదు. 2 టెలిగ్రామ్లు ఇచ్చారు, మాస్టర్ గారికి అందలేదు. 11వ రోజున వచ్చారు. మాస్టర్ గారు వచ్చారు. వచ్చినప్పుడు మేము చాలా రోజులు ఉన్నారు. సుమారు 15, 16 రోజులు ఉన్నట్టు గుర్తు. ఖచ్చితంగా. అప్పుడు మాత్రమే అందరిలోకి వెళ్ళారు. ఎందుకో తెలుసా? లీలా విశేషాలు సేకరించడానికి. అమ్మ భౌతిక శరీరంతో ఉండగా మాత్రం ఎంతమంది అడిగినా ఎవరి ఇంటికి వెళ్ళి ఉండలేదు. వీడింట్లో మాత్రమే ఉన్నారు. అది ఒక ఆధ్యాత్మిక బంధము. తర్వాత వెళ్ళడంలో ఆయనకి ఏంటంటే కావాలి. ఆ సందర్భానుసారంగా విశేషాలు తెలియాలి. అందుకే అందరి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన సందర్భంలో ఏమి 2 టెలిగ్రామ్లు ఇస్తే మీకు అందలేదు అంటే, అందకుండా చేసింది ఎవరో తెలుసా అన్నారు. అమ్మ అందకుండా చేసింది. నేను బయలుదేరితే నా వెనకాల ఎన్నో వెహికల్స్ బయలుదేరుతాయి. ఎంతోమంది బయలుదేరుతారు. ఈ కుగ్రామంలో బాత్రూమ్ ఫెసిలిటీ కూడా లేనటువంటి ఈ గ్రామంలో వాళ్ళంతా వస్తే ఎంత ఇబ్బంది పడతారో అని ఆ తల్లి నన్ను రాకుండా చేసింది అని స్పష్టంగా మాస్టర్ గారు చెప్పారు. ఆ సందర్భంలోనే చెప్పారు. ఆ రోజు మాట్లాడుతూ అన్నారు, అమ్మ ఇక్కడ మండల ఆరాధన 40వ రోజు మొదటి మండల ఆరాధన. దానికోసం ఆయన ఏం చేశారంటే పరుగు ఒంగోలు వెళ్ళారు. అతి త్వరగా మన్నవ సత్యం గారి పేరుతో తాను రాసిన వ్రాతపతిని పుస్తక రూపంలో అందించారు. అందించిన తర్వాత 40 రోజున అందరికి పంచిపెట్టారు. ఆ రోజు మాట్లాడుతూ ఒక అమూల్యమైన మాట అన్నారు. ఇన్నాళ్ళ అమ్మ చేత్తో పెట్టేది ఇప్పుడు ఒళ్ళో పోసు కూర్చుంది. ఎవరికి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. అది మీ మీ ప్రయత్నాలు బట్టి ఉంటుంది, మీ అదృష్టాన్ని బట్టి ఉంటుందని చెప్పడం జరిగింది. చరిత్ర ఎప్పుడు కూడా కొంతవరకే సత్యము. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అయితే నాకు సుధీంద్ర బాబు గారు ఇచ్చిన సందేశం ఏంటంటే నిశ్శబ్దంగా ఉండు. ప్రపంచంలో వ్యక్తం కావడానికి ప్రయత్నం చేయకు. యథాలాపంగా జరిగిన సంఘటనలు గుర్తించి వాటికి విలువ ఇచ్చి వాటిని గౌరవించు. ప్రత్యేకించి నీకేదో కావాలని మాత్రం కోరుకోవద్దని స్పష్టంగా చెప్పడం జరిగింది. అందుకనే నేను అనంతమైన విషయాలు మాస్టర్ గారితో పంచుకున్న విషయాలు, తెలిసిన విషయాలు ఎన్నో ఉన్నా అప్పుడప్పుడు సందర్భాల్లో ఏదో నలుగురు కలిసే సమ్మేళనం అనేటువంటిది ఒక సందర్భం ఏర్పడుతుంది కాబట్టి ఆ ఉత్సాహంలో చెప్పడం జరుగుతూ వచ్చింది. అయితే ఈ రోజుకి ఈ ప్రత్యేకమైన రోజున మాస్టర్ గారితో కలిగిన సందర్భాల్లో అమ్మ ఉనికి, అమ్మ సిద్ధి పొందడము, మాస్టర్ గారి తర్వాత దాన్ని బృందావనంగా ఎలా మార్చాలో చెప్పడము, తర్వాత కాలంలో మాస్టర్ గారు ఒక 4-5 సంవత్సరాలు వచ్చి అందరినీ ఇన్స్పైర్ చేయడము జరిగింది. అందుకే అవసాన కాలానికి బాబే చేస్తాడే అనడంలో అర్థం ఏంటంటే సుధీంద్ర బాబు గారు దీక్షలో ఉన్నారు. 80 ఏప్రిల్లో ఉపనయనం అయిన తర్వాత 6 సంవత్సరాల వరకు వారు రాలేదు. వారు వెళ్లే ముందు ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. ఉదయం బాబుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరితో అంటున్నారు, నాన్న అచ్చమ్మ దగ్గరికి వెళ్ళాలి రాత్రి అంటున్నారు. అబ్బా, గొప్ప సందర్భం వచ్చింది. ఇద్దరిని చూసే సందర్భం వచ్చిందని నేను సాయంత్రం పెందరాడే దుకాణం సర్దేసి ఆఫీసు వాళ్ళకి చెప్పేసి 4 గంటలకే చూడటం వెళ్ళిపోయాను. అమ్మ దగ్గర కూర్చున్నాను. 6 అవుతుంది అమ్మ అన్నారు. బాబు ఇల్లు రండి అమ్మ అన్నారు. నేను అంతవరకు ఉన్నవాడిని ఉండిపోదామని ఉద్దేశం. ఉంటానమ్మా అంటే ఎందుకమ్మా అప్పుడు అన్నారు. అమ్మ బాబు వస్తున్నారు రాత్రి అన్నాను తెలివి తక్కువగా. అంతే అమ్మ నా వద్దమ్మా, వెళ్ళిపోండమ్మా, వెళ్ళిపోండమ్మా అన్నారు. అనేటప్పటికి నేను అన్నాను, మళ్ళీ అడిగాను. 2 సార్లు అడిగింది. అమ్మ బాబు ఎందుకమ్మా, నా మాట వింటారు కదమ్మా, వెళ్ళి రండమ్మా అన్నారు. ఇంకా అమ్మ మాట వినాలని బయలుదేరి 8 గంటలకు వచ్చేసాను. రాత్రి బాబుగారు ఎప్పుడు అర్ధరాత్రి వస్తారు. 12వ ప్రాంతానికి వస్తారు. కాసేపు కూర్చుంటారు అమ్మ దగ్గర. అమ్మ ఎప్పుడో బాబుగారితో మాట్లాడిన సందర్భం జీవితకాలం లేదు. అనడం తప్ప అమ్మ మాట్లాడిన సందర్భం లేదు.
బాబుగారు తిడుతుంటారు, ఏదో అంటుంటారు. అయినా ఎంతో ఆనందంగా తల్లి ఆ మహానుభావుడి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ, అనుగ్రహాన్ని తీసుకుంటూ తను తృప్తిగా ఒక విధమైనటువంటి సమాధి స్థితిలో ఉండిపోతూ ఉంటుంది అమ్మ. అంతే. దానికి కొన్ని నిదర్శనాలు చాలామంది ఫోటోల రూపంలో ఈ మధ్య చూపిస్తున్నారు. అది వాస్తవం. 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 విశేషం ఏంటంటే, అయితే అమ్మాయి ఎంచుకుంది భరద్వాజ మాస్టారుని. అమ్మాయి పిలిపించుకుంది భరద్వాజ మాస్టారుని. సుధీంద్ర బాబు గారిని కూడా అమ్మాయి పిలిపించుకుంది. ఎక్కడో అడవుల్లో శ్రీశైలం అడవుల్లో మహానుభావుడు వెతుక్కుంటూ ఎక్కడ రామనామం వినపడుతోందని వెతుక్కుంటూ వచ్చారు. వచ్చి ఒకసారి నాతో అన్నారు, రోమాంచిత రామనామ ప్రియ నాన్న అమ్మ అన్నారు. సుమారు 20 ఆహ్, ఒక ఆశ్రమాల పేర్లు కావు. 20 వాటినేమంటారు? హ్మ్. ఆ వాక్యం నాకు గుర్తుకు రావట్లేదు. ఓ రోజు ఎందుకో నేను పెందరాడే వెళ్ళాలనిపించి అమ్మ దగ్గరికెళ్ళాను. అమ్మగారు పాదాలిచ్చారు. నమస్కారం పెట్టి కూర్చున్నాను. అమ్మ ఖాళీగా ఉండనివ్వరు ఎవరిని కూడా. అక్కడ గీతామ గ్రంథం అద్భుతమైన గ్రంథం అమ్మ దగ్గర ఉండేది. నేను భరద్వాజ మాస్టర్ సాయిలీలామృతం ఇచ్చిన తర్వాత ఆ గ్రంథం చదవడం నేను వెళ్ళేటప్పటికల్లా, బాబు ఒక రేకు చదవండి అమ్మా అని పుస్తకం నా చేతిలో పెట్టేవారు. ఆమె తీసిన పేజీని చదవడం మొదలుపెట్టేవాడిని. ఆ రోజు వెళ్ళే ముందు గులాబీ పువ్వు ఒకటిచ్చారు. అమ్మా బాబుని చూస్తారమ్మా ఇవాళ అన్నారు. ఏదో సందేశం ఉందనుకుని నేను వెంటనే బ్యాంక్‌కి ఇంకా వెళ్ళకుండా బాబుగారి దగ్గరికి వెళ్ళాను. బాబుగారు ఎదురుగుండా పక్కనే ఒక గ్లాసులో నీళ్లలో గులాబీ పువ్వు ఉంటుంది. ఆ రోజు ఆ గులాబీ పువ్వు నా చేతిలో పెట్టారు బాబుగారు. పెట్టి ఒక మాట అన్నారు. నాన్న ఈ ప్రపంచాన్ని పరిపాలించే మహనీయుల్లో అమ్మగారు ఒకరు. ఆ 2 గులాబీ పువ్వులు ఆ రోజు ఇవ్వడం ఏమిటి? సందేశం అందించడం ఏమిటి? ఎక్కడిదక్కడ. తర్వాత కాలంలో ఒకసారి వారెవరితో అన్నారట, నాన్న అమ్మ సిద్ధి పొందిన 12 సంవత్సరాలకి అమ్మ వెలుగు బయటకొస్తుంది. అమ్మ అందరికీ తెలియబడుతుంది అన్నది. ఖచ్చితంగా అదే జరిగింది. ఆ తర్వాత నుంచే చాలామంది రావడం మొదలుపెట్టారు. సరే ఇప్పుడు ఇంక పూర్తిగా ప్రపంచానికి తెలియబడే అవకాశం దొరికింది. ఇంకా తెలియజేయవలసిన అవసరం కూడా మనందరి మీద ఉంది. ఆ బాధ్యత అనేక లాంగ్వేజెస్‌లో అమ్మ చరిత్ర వెళ్ళాలి. ఇంగ్లీష్‌లోకి తీసుకురావాలి. వేరే భాషల్లోకి తీసుకురావాలి. ప్రపంచానికి కూడా అమ్మ తత్వం తెలియాలి. మరి ఆ కృషిలో నన్ను భాగస్వామ్యం చేస్తారేమో అమ్మ ఎదర తెలీదు. ఈ విధంగా బాబుగారితోటి, అమ్మతోటి అనుబంధానికి ఒక త్రికోణంలాగా అమ్మవారి రూపంగా ముగ్గురు మహనీయులు ఏకకాలంలో సుధీంద్ర బాబు గారు, చివట అమ్మగారు, భరద్వాజ మాస్టర్ అనే ముగ్గురు వ్యక్తులతోటి, ముగ్గురు మహనీయులతోటి ఒక ఆత్మీయత, అనుబంధము ఏర్పడి ఆ రోజులు ఆ విధంగా ప్రశాంతంగా గడిచిపోయినాయి. దాన్ని గొప్పగా చెప్పుకుందుకు ఏమీ లేదు. అది వారి ప్రేమ. నా అర్హత ఏమీ లేదు. వారి ప్రేమ, అభిమానం ఇలా అందరికీ పంచారు. అందులో నేను కూడా ఒకడిని భాగస్థుడినయ్యాను అని అనుకుంటూ ఉంటాను. మాస్టర్ గారి సందేశం లోకానికి అందించింది. ఒక అద్భుతమైన సందేశం ఉంది. ఆయన ఎన్నో గ్రంథాలు చదివారు. ఎంతోమంది మహనీయులు దర్శించారు. కానీ షిరిడీ సాయినాథుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత కలిగిన అనుభూతి ఆయన్ని వెంబడిస్తూ వచ్చింది. వారు పుట్టుకతోటే పరిపూర్ణులని కొంతమంది అంటారు. సాధన చేశారని కొంతమంది అంటారు. ఒక సంవత్సరం పాటు ఎక్కడికో వెళ్లారు. ఎవరికీ కనపడకుండా ఉన్నారని కొంతమంది అంటారు. వాస్తవాలు ఏమిటన్నది నేనెప్పుడూ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. నేను వారి నుంచి తెలుసుకున్నది ఒక్కటే. వారి ఊపిరి సాయి. వారి గుండె చప్పుడు సాయి. ఈ రెండే తెలుసుకున్నాను. అలా ఉండగలిగితే మన జన్మ కూడా ధన్యమవుతుందని గ్రహించాను. కాకపోతే వారికొక ఆదేశం, స్పష్టమైన ఆదేశం అయింది కాబట్టి లోకంలోకొచ్చారు. వారి ఆదేశం నాకుంది కాబట్టి నేను కూడా అడుగుల్లోకి రావాలనే తపన ఇప్పుడిప్పుడు బయలుదేరుతోంది. కొద్ది కాలం మిగిలి ఉంది. ఆ కాలంలో వారు చెప్పిన మాట విన్నాననే తృప్తితోటి తనువు చాలించాలనే ఆశ కూడా నాలో బయలుదేరింది ఈ మధ్యనే. బహుశా అది ఇక్కడ ప్రారంభమైందేమో ఈ రకంగా అనుకుంటున్నాను. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అలాంటి వినయం మనలో ఉండాలి. అలాంటి సహృదయత మనలో ఉండాలి. అలాంటి గురుభక్తి మనలో ఉండాలి. ఆయన ముందర నడుస్తున్నారనే స్పష్టమైన దృష్టి మనలో ఎప్పటికీ ఉండాలి. ఆయన అమ్మగారు వేరు కాదనేటువంటి భావం మనలో ఉండాలి. ఆ తల్లి వల్లే మనకు ఆయన దొరికారనేటువంటి భక్తిభావంతో మనం అమ్మగారికి కూడా పాదనమస్కారం చేసుకుంటూ అమ్మలాంటి మహనీయురాలు మనకి ఈ ప్రపంచంలో మాస్టర్ గారి యొక్క తత్వాన్ని అందించడానికి ఉపయోగపడ్డారు. వెనకుండా నడిపించారు. అమ్మ వెనకుండా నడిపించారు. ముందున్నది నడిచింది మాస్టర్ గారు అనే భావాన్ని మనం గుర్తుపెట్టుకొని ఆ ఆది దంపతులకి తర్వాత వరుసగా లోకానికి అందించడానికి వారసులను ఇద్దరినిచ్చారు. ఆ ఇద్దరు రూపంలో తమ కార్యక్రమాన్ని అద్భుతంగా జరిపిస్తున్నటువంటి మాస్టర్ గారు అమ్మగారికి నేను మరోసారి హృదయపూర్వకంగా నమస్కరించుకుంటున్నాను. ఎంతకంటే చెప్పాలంటే అనంతమైన విశేషాలు ఎన్నో ఉన్నాయి. ఎన్ని చెప్పాలన్నా ఈ సమయం సరిపోదు. తర్వాత ఎక్కువ మాట్లాడే అలవాటు లేకపోవడం ఒకటి. ఇంతవరకే నా మనసు ఈ విషయాలు చెప్పాలని ప్రయత్నం చేస్తోంది. ఒక అద్భుతమైన సంఘటన ఈ మధ్యనే జరిగింది. కొన్ని నెలలుగా నేను శ్రీశైలంలో ఉంటూ వస్తున్నాను. మొన్న తొలి ఏకాదశి రోజున ఆహ్, ఆ సన్నిధానంలో లోపల మందిరంలో దత్తాత్రేయులు తపస్సు చేసినటువంటి త్రిఫల వృక్షం కింద ఒక తల్లి ధ్యానం చేసుకోవడం చూశాను.
ఆమె చాలాసేపు ధ్యానస్థులై ఉండడం చూసి పక్క వాళ్ళని అడిగాను, "ఎవరు మీ తాలూకా?" అంటే అవునన్నారు. ఆమెకు కొంచెం తెలివొచ్చిన తర్వాత మాట్లాడే ప్రయత్నం చేద్దామని నేను దూరంగా కూర్చొని ఉండిపోయాను. ఆమెకు తెలివొచ్చిన తర్వాత ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు నేను అడిగాను, "అమ్మా, ఇక్కడికొచ్చి ఉండిపోతున్నాను నేను. ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నాను" అన్నాను. ఆమె కళ్ళు మూసుకున్నారు. కాసేపు ధ్యానంలోకెళ్లారు. అనాదిగా వస్తున్న ఋషి సంప్రదాయానికి సంబంధించిన వ్యక్తి మీరు. ఒక అద్భుతమైనటువంటి జన్మ తీసుకున్న మీరు, సద్గురువుని దర్శించిన మీరు, దత్తాత్రేయ తత్వాన్ని మీరు లోకానికి అందించాలి గదా! మీలో నిగూఢంగా ఉంచేసుకుంటే సరిపోతుందా? మీ తరాలకు అందించాలి, మీ కుటుంబానికి అందించాలి, బాంధవ్యాల్లో ఒక వెలుగు నింపాలి. ఆ! మీ గురువుల యొక్క సందేశాన్ని అందరికి అందించడానికి మీరొక వాహిక కావాల్సిన అవసరం ఉంది గదా! ఇక్కడే ఉండిపోతే ఆ పని జరుగుతుందా? ఆలోచించండి. మీకే వదిలేస్తున్నాను ఆ ఆలోచన. మీరిక్కడ ఉండడమా? వెళ్లి మీ సందేశాన్ని, మీకు తెలిసిన సందేశాన్ని, మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని నలుగురికి మీరు పంచిపెడతారా? అది మీకే వదిలేస్తున్నాను అందామె. అని కాసేపు పోయిన తర్వాత అంది. నేను మాట్లాడాను, కానీ ఆ మాటలు నావని అనుకోవద్దండి. సాక్షాత్తు ఇక్కడ ఈశ్వరుడేనండి, అమ్మవారేనండి, దత్తాత్రేయుడేనండి, భగవంతుడి సందేశంగా తీసుకొని మీరు ఆలోచించి ముందడుగు వేస్తే నేను సంతోషిస్తానండి అని చెప్పింది ఆ తల్లి. ఆ ప్రయత్నంలో భాగంగా నేను హైదరాబాద్ రావడం జరిగింది నిన్ననే. ఈరోజు ఇక్కడ ఈ చైతన్య, కృష్ణ చైతన్య, నేను కృష్ణుడిని, అతను చైతన్యము. ఈ కృష్ణ చైతన్య అనే వ్యక్తి ద్వారా ఇవన్నీ అందరికి తెలిసిన అనుభవాలు కావచ్చు. కానీ భాగవతం ఎన్ని సార్లు విన్నా భాగవతమే. మాస్టర్ గారు ఓ సందర్భంలో అన్నారు, "రోజు అన్నం తింటున్నామని విసుగు పుడుతోందా? అలాగే సాయి లీల అమృతపారాయణ విసుగు పుట్టడం ఏంటండి? భక్తితో చేయకపోతే? భక్తి ఉంటే విసుగు పుడుతుందా? భక్తి భావంతో మనం చేయాలి. ఎన్ని సార్లు పారాయణ చేస్తే అంత గొప్ప." అదే విషయాన్ని అమ్మగారు కూడా చాలా స్పష్టం చేశారు. అతి సామాన్యమైన వ్యక్తులను కూడా ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను. చాలామంది సాధన అంటున్నారు. సాధన లేకుండా నిత్య జీవితంలో యుద్ధం చేస్తున్న వాళ్ళున్నారు. ఆ పూటకి తిండి లేని వాళ్ళున్నారు. వాళ్ళు కూడా సాయి లీలామృతం పారాయణతో ఒక ఉన్నత స్థితికి రావడం జరిగింది. అది అమ్మ అన్నారు, "బ్యాంకులో డబ్బు దాచుకున్నట్టే" అని చెప్పారు. సాయి లీలామృత పారాయణ ఎన్ని సార్లు చేస్తే అంత బ్యాంకులో డబ్బు దాచుకున్నట్టే అని. ఇందాక ఎందుకో నా మాటల్లో ఒకటి దొర్లింది. అతి సామాన్య వ్యక్తులు కూడా అన్నది. అది నా అనుభవంలో మాటే నేను చెప్తున్నాను. గొప్ప అనుభూతితోటి నేనిప్పుడు ఈ సందర్భాన్ని నేను విరమిస్తాను. ఈ ప్రవచనాన్ని విరమిస్తాను. ఆ సందర్భం ఏంటంటే, ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన సందర్భం. గుంటూరులో పద్మగారనే తల్లి స్వచ్ఛమైన భక్తురాలు. మాస్టర్ గారంటే ప్రాణం. మాస్టర్ గారంటే ఊపిరి. ఆమె గుండె చప్పుడు కూడా సాయినాథుడే. ఆ దంపతులు అద్భుతమైన దంపతులు. వాళ్ళెంతో ప్రేమతో నన్ను ఆహ్వానించారు. ఎంతో అద్భుతంగా నన్ను వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. అలాగే ఆ ప్రేమను పంచిపెట్టారు. అదే సందర్భంలో సాయంత్రం ఎందుకో నా పక్కన ఉన్న పిల్లలు, పెదవడ్లపూడి రండి. మీరప్పుడు వచ్చిన తర్వాత మా ఇంట్లో అడుగుపెట్టారు. లక్ష్మక్క మీరును. అప్పుడు ఒక అంతస్తు ఉండేది. మేము 2 అంతస్తులు వేసుకున్నాం. మా ఇంట్లో మీరు అడుగు పెట్టరా అన్నారు. ఎక్కడుందంటే దగ్గర అన్నారు. నేనక్కడ ఒక విధమైన తిమ్మిరిలో ఉన్నాను. అంటే ఒక విధమైన అత్యుత్సాహంతో, ఒక అనుభూతితో ఉన్నాను నేనప్పుడు. మాస్టర్ గారిని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఒక గొప్ప అనుభూతి నాకు కలిగింది. ఆ అనుభూతిని మీతో పంచుకుంటున్నాను. అది గుంటూరులో సమ్మేళనం జరుగుతున్న సందర్భం. నా పక్కనే కూర్చున్న చిన్న పిల్లలు. చిన్న పిల్లలంటే మరీ చిన్న పిల్లలు కారు. చదువుకుంటున్నారు. వాళ్ళెంతో ప్రేమతో పెదవడ్లపూడి నుంచి వచ్చారట. "మీరు మా ఇంటికి రావాలి. మీరు మా ఇంట్లో అడుగుపెట్టాలి" అన్నారు. "కారణం ఏటమ్మా?" అన్నాను. "మీరు మా ఇంటికొచ్చినప్పుడు కంటే ఇప్పుడు మా ఇంట్లో ఎన్నో మార్పులు జరిగాయి. మేమెంతో అద్భుతంగా మేము ఎలివేట్ అయ్యాము మేము. మరి ఒక్క అడుగు పెడితే బావుంటుంది. దగ్గరే" అన్నారు. దగ్గరే అనుకున్నాను అమాయకంగా. బయలుదేరాను. ఎంతసేపైనా రాదే. విచిత్రంగా ముందు సీట్‌లో, కండక్టర్ సీట్‌లో కూర్చొనున్నాను నేను. నా పక్కన ఒక అబ్బాయి కూర్చున్నాడు. కూర్చొని అతను సంచిలోంచి పుస్తకం తీస్తున్నాడు. మంగళగిరి ఇంకొచ్చేస్తుంది. ఒక 5, 10 నిమిషాల్లో వస్తుంది. తీస్తే అది సాయి లీలామృతం. అతన్ని చూస్తే మాసిన బట్టలు. "బాబు ఇవి ఎక్కడ తీసుకున్నావు?" అన్నాను. "అక్కడ పండగ జరిగిందండి. అక్కడ కొనుక్కున్నాను" అన్నాడు. "అవునా? ఏ పండగ?" అన్నాను. "చాలామంది వచ్చారండి గుంటూరులోను. అక్కడ తీసుకున్నాను" అన్నాడు. "అవునా? నీకెందుకిది? నువ్వు చదువుతావా?" అన్నాను. "అవునండి. నాకు మా నాన్నగారికి పక్షవాతం వచ్చింది. మంచం మీద పడిపోయారు. పోషించే దిక్కు లేదింకా. మేము అనాథలం అయిపోయాము. ఎవరో ఒకాయన ఈ పుస్తకం ఇచ్చి, సాయి లీలామృతం పుస్తకం ఇచ్చి, నిత్యము మీరు చదువు రాలేదని బాధపడొద్దు. ఒక పువ్వు దాని మీద ఉంచి దండం పెట్టుకోండి. మీకు మేలు జరుగుతుందని" చెప్పారండి. ఆ గ్రంథం మా ఇంటికొచ్చిన దగ్గర నుంచి కూడా మేము ఆ పని చేయడం మొదలుపెట్టాము. కొద్ది రోజుల్లో మా నాన్నకి పక్షవాతం తగ్గింది. ఆయన పని ఆయన చేసుకోవడం మొదలుపెట్టాడు. మా కుటుంబం అంతా మళ్ళీ చక్కగా జీవనాధారం మొదలైంది. దీన్ని గమనించి నేనేం చేశానంటే, నేను కూడా చెప్పులు కుట్టుకునేవాడినే నాన్నతో పాటు. కానీ నేను రాత్రి బడిలో చదువుకొని,
రాత్రి బడిలో చదువుకుని సాయి లీలామృత గ్రంథాన్ని పారాయణ చేయడం అనేది అలవాటు చేసుకున్నానండి. నేను ఆ గ్రంథాన్ని నిత్యము రోజు చదువుకుంటూ ఉంటాను. అతని భాషలో అతను చెప్పాడు. నాకు అర్థమైంది ఇది. రోజు చదువుకుంటున్నాను అన్నాడు. నా కళ్ళ నీళ్లు తిరిగినాయి. నాయనా ఇంత గొప్పవాడివా నువ్వు? అసలైన అవధూతవు నువ్వయ్యా. అవధూత అని అందరిని అంటున్నారు. అసలు అవధూతవు నువ్వు. మాస్టర్ గారి పాదాలు గట్టిగా పట్టుకునేవాడివి నువ్వు కదా! అని అనుకుంటూ ఉన్నాను. అనుకుంటూ ఉన్నప్పుడు మరి అక్కడ చాలామంది మాస్టర్ గారిని చూసిన వాళ్ళొచ్చారు. మరి మాస్టర్ గారిని చూసిన వాళ్ళు కదా! వాళ్ళని చూసావా అంటే దగ్గరగా రానిస్తారా అండి? పెద్దలు కదండీ! వాళ్ళంతా దూరంగానే ఉండిపోయాను అన్నాడు. అయ్యో పిచ్చివాడా! ఎందుకు రానివ్వరు? వాళ్ళంతా ఎంతో ప్రేమ కలిగిన వాళ్ళు. లోపలికి రావాల్సింది నువ్వు. చూడవలసింది. సరే అయితే అయిందిలే. నువ్వు చూడలేదనుకుంటున్నావు కదా! ఇప్పుడు నన్ను పట్టుకో. దగ్గరికి రా అని దగ్గరికి తీసుకున్నాను. నేను మాస్టర్ గారితో ఉన్నాను నాన్న అన్నాను. మాస్టర్ గారితో ఉన్నాను. మాస్టర్ గారిని భౌతికంగా చూశాను. మాస్టర్ గారు మా ఇంట్లో ఉండేవారు. అంచేత ఆ లోటు లేదని నువ్వు అనుకోవద్దు. నా ద్వారా నీకు ఈ అనుభూతి ఇస్తున్నారు. నీ ద్వారా నాకు ఓ సందేశం ఇస్తున్నారయ్యా మాస్టర్ గారు. ఆయన అంత గొప్పవాడాయన గుర్తుపెట్టుకో అన్నాను. అనేటప్పటికి కళ్ళ నీళ్ళు అబ్బాయికి. దూరంగా జరిగి కూర్చున్నాడు. కాదు కాదు దా అన్నాను. దగ్గరికి తీసుకున్నాను. ఇంకా మంగళగిరి వచ్చింది దిగండి అంటున్నారు. అతను దిగాడు. అతను నాకు పెడుతున్న దండం చూస్తే ఎవరిలోనైనా ఆ రకమైన వినయభావం చూస్తామా అనిపించింది నాకు. ఎంత ప్రేమతోటో, కరుణతోటో, ఆర్ద్ర నయనాలతో, సజల నయనాలతో ఆయన నాకు దండం పెడుతుంటే, నాయనా నీకు సాష్టాంగ నమస్కారం చేయలేకపోయినాను నేను. నా జీవిత కాలమంతా నువ్వు నాకు గురువుగా ఉంటావు. నేను ఎప్పటికీ నిన్ను మర్చిపోను. ప్రతిరోజు నిన్ను గుర్తుపెట్టుకుని నేను నిత్యపారాయణ చేసుకుంటా సాయి లీలామృతాన్ని అని చెప్పి నేను ముందుకు వెళ్ళడం జరిగింది. ఆ ప్రయాణంలో కలిగిన అనుభూతిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇది మాస్టర్ గారు చెప్పినటువంటి ఒక అద్భుతమైన సందేశానికి నిరూపణ, ఉదాహరణ, ప్రత్యక్ష ఉదాహరణ. నాకు మాస్టర్ గారు ఇచ్చిన సందేశం కూడా అది. మాస్టర్ గారు ఒకసారి అన్నారు, సాయి లీలామృతంలో నిచ్చెనయ్యా అది. మోక్షం చేర్చే నిచ్చెన. మోక్ష గురువు సాయినాథుడు. మొదటి మెట్టు ఇందులోనే ఉంది, చివరి మెట్టు ఇందులోనే ఉంది అన్నారు. అందుకని మొదటి మెట్టు వాళ్ళు ప్రయాణం చేయొచ్చు. చివరి మెట్టు దాకా చేరిన వాళ్ళు ఇందులో ఉండొచ్చు. ఇలా అనేక ఉదాహరణలున్నాయి. అనేక అనుభవాలున్నాయి. అనేక సందర్భాల్లో మాస్టర్ గారితోటి పక్కన కూర్చోవడం జరిగింది. భోజనం చేయడం జరిగింది. వారి నోట్లో ఎన్నో సందర్భాల్లో ఈ పేరు గోపాలకృష్ణ అంటూ వారి నోట్లో ఈ మాట వినబడడం అందరూ వినడం జరిగింది. వారి నోటి ద్వారా వినడం జరిగింది. అయితే ఎప్పటికీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎంతో వినయభావంతో నేను చెప్తున్నాను. ఒక సందర్భంలో మాస్టర్ గారికి ఉత్తరం రాశాను. నేను మీరు చెప్పిన పని చేయలేకపోతున్నాను. నా వల్ల కావటం లేదు. అందరూ మీ పాదాల దగ్గర వేయబడ్డ సుగంధభరితమైన పుష్పాలు. నేను గడ్డి పువ్వును మాత్రమే. నాకు వాక్కు లేదు. నేను చేయలేకపోతున్నాను అన్నాను. అంటే అప్పుడు మాస్టర్ గారు ఉత్తరం రాశారు. సృష్టి వైచిత్ర్యం ఎంత గొప్పదో తెలుసా గోపాల్? గడ్డి పువ్వు గొప్పదా? పర్వతం గొప్పదా? అని మనం ఆలోచిస్తే దేని గొప్ప దానికే ఉందయ్యా అంటూ మాస్టర్ గారు ఒక్క మాట రాశారు ఆ ఉత్తరంలో. సాయినాథుడికి దగ్గరవుతూ నాకు దూరం ఎలా అవుతావు? నువ్వు సాయినాథుడికి దగ్గరవుతూ నాకు దూరం ఎలా అవుతావు? అని రాశారు. అదే నాకు జన్మజన్మలకి ప్రమాణము. ఆ మహనీయుని పదాలకి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు సమర్పించుకుంటున్నాను. ఆయన్ని మనకందరికీ అందించినటువంటి అలివేలు మంగమ్మ తల్లికి హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్పుకుంటున్నాను. ఆ కన్న బిడ్డలిద్దరూ రెండు మాణిక్యాలు. ఒకటి ద్వారకాబాబు, 2 వేదమ్మ అనే పిలుస్తాను. ఆ ఇద్దరు అలాగ నిరంతరము ఆ జ్ఞాన ప్రవాహాన్ని జ్ఞానగంగానే అందరికీ పంచిపెట్టాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ అనుభవాలు ప్రామాణికమైనవి. నా అనుభవం మీ ముందు ఆవిష్కరించాను. దీనికేదో గొప్పని నేను అనుకోవటం లేదు. ఈ అనంత సృష్టిలో ఎందరో వచ్చారు, ఎందరో వెళ్ళిపోయారు. ఎన్నో జన్మలుగా ప్రయాణం చేస్తూ వస్తున్నాం సాయినాథుడితో మనందరం. లేకపోతే మనం మాస్టర్ గారిని కలవలేం. మాస్టర్ గారు సందర్భంలో చెప్పారు, నన్ను కలిసిన ప్రతి ఒక్కడు సాయినాథుడితో సంబంధం ఉన్నవాడే, లేకపోతే నన్ను కలవలేడు. ఇప్పుడు ఆలోచిద్దాం మనమంతా. మాస్టర్ గారు భౌతికంగా ఉన్న మాస్టర్ గారేనా? లేదా నామరూపరహితుడైనటువంటి విశ్వవ్యాపకుడైనటువంటి ఆ మహనీయుడు మాస్టర్ గారా? ఒక్కసారి ఆలోచించండి. హృదయపూర్వకంగా నేను ఈ వేదిక ఆధారంగా నేను మీ అందరినీ మనవి చేస్తున్నాను. నా దృష్టిలో ఆయన విశ్వగురుడు. ఆయన జెండా ఎప్పటికీ ఎగురుతూ ఉంటుంది. ఒక్కసారి నేను షిరిడీలో భరద్వాజ మాస్టర్‌తో ఉన్నాను. పూర్తిగా ఒక రోజు ఉన్నాను నేను షిరిడీలో. రాత్రి 11 గంటలకి అక్కలపాటు పెడుతూ రావోయ్ నాతో అన్నారు. గురుస్థానానికి తీసుకెళ్లారు. ఆ జెండా ఎగరడం పైన జెండా ఎగురుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి రాత్రిపూట గాలికి సాయినాథుని మందిరం మీద ఆ జెండాకేసి వేలు పెట్టి చూపిస్తూ చూడబోయి జెండా ఎలా ఎగురుతుందో. ఆయన నిశ్శబ్దంగా లోపలుండి ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడయ్యా.
అంటూ ఊరుకున్నారా? లేదు. మనం కూడా ఆ జెండా ఎల్లెడలా ఎగరవేయాలోయ్ ఏమన్నారు మాస్టర్ గారు? మనం కూడా ఆ జెండా ఎడల అంటే అన్ని చోట్ల ఎగరవేయాలోయ్ అన్నారు. అది ఎగరవేయాలని నేను అనుకుంటే సరిపోతుందా? ఆయన చేపట్టుకుని నడిపించొద్దు? మార్జాల కిశోర న్యాయమా? మర్కట కిశోర న్యాయమా? మనం పట్టుకున్నాం అనుకుంటున్నాం మర్కట కిశోర న్యాయం. ఏదో ఓ రోజున మనం కింద పడిపోతాం. మార్జాల కిశోర న్యాయము నోట ఖర్చు పెట్టుకుంటుంది. పడేయదు. తన నోట్లోనే ఉందిగా పిల్ల. అలా మార్జాల కిశోర న్యాయంగా మాస్టర్ గారు నన్ను పట్టుకుని నడిపిస్తున్నారనే విశ్వాసం నాకుంది. ఆయన మార్గంలో మనందరం నడుద్దాం. చక్కగా నడుద్దాం. ఆయన అందించిన గ్రంథాలు అందరికీ తెలియజేద్దాం. విశ్వగురుడైన ఇప్పటికీ చెప్పగలను. భీమవరంలో సమావేశం జరుగుతోంది. మాస్టర్ గారిని అభిమాన వివేకానంద స్వాగతం అని పిలుస్తున్నారు. నా పక్కనే కూర్చున్నారు మాస్టర్ గారు. మాస్టర్ గారు అన్నారు, క్షమించండి కొంతమంది దీన్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మాస్టర్ గారు పక్కనే నేను కూర్చున్నాను. మాస్టర్ గారు నాతో అన్నారు, "ఏమోయ్ చూడు నన్ను వివేకానందుని చేశారు" అన్నారు. ఆయన జోకులే జోకులు. నిరంతర ఆనందమూర్తి కదా ఆయన. ఆయన మొహంలో విచారము, విషాదము చూసామా? లేదు. ఆ ఆనందంలో ఆయన అలా వెడుతుంటే, అవును వివేకానందుడే కదా ఆయన అనుకున్నాను. దిగొచ్చిన తర్వాత మాస్టారు అద్భుతంగా చెప్పారు మీరు అన్నాను. మీరు ఆశించింది జరుగుతుందా? ఆ రోజు ప్రవచనంలో వారన్నది సాయి తత్వం యావత్ ప్రపంచానికి అందజేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే షిరిడీ క్షేత్రం మన దేశంలో ఉంది కాబట్టి. యావత్ ప్రపంచానికి శంఖు లాంటిది షిరిడీ అని చెప్పారు. చెబుతూ ఈ విషయం చెప్పారు. కిందకొచ్చి "అన్నా సాధ్యమేనా మాస్టారు" అన్నాను. "ఏమోయ్! మన ప్రయత్నం మనం చేయాలోయ్. సాయి తత్వాన్ని విశ్వపు అంచుల దాకా తీసుకుపోవాలోయ్." ఏమన్నారు? విశ్వపు అంచుల దాకా తీసుకుపోవాలోయ్ అని చెప్పారు. ఆ చెప్పిన ఆయన విశ్వగురుడు కాదా? ఆయన ఒక సంస్థకి బద్ధుడా? ఒక కుటుంబానికి బద్ధుడా? ఒక శిష్యుడికి బద్ధుడా? సాయినాథుడిలాగే మాస్టర్ గారు కూడా అందరికీ సంబంధించినటువంటి పరమాత్మ స్వరూపం. ఆ భావన, అవగాహన మనలో ఉన్న రోజున ఖచ్చితంగా మాస్టర్ గారి తత్వాన్ని ఇంకా అద్భుతంగా అందరికీ మనం అందిస్తాం. ఈ ఆలోచన వైపుగా అందరూ నడుస్తారని, అందరి ప్రయాణం షిరిడీ వైపుగా వెడుతుందని నేను ఆశిస్తూ, మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ, ఆ ప్రయాణం చేయమని కోరుతూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి సాయినాథుడికి, భరద్వాజ మాస్టర్ గారికి, నా సోదరుడు కృష్ణ చైతన్యకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. మీలో చాలామంది మా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. తప్పకుండా మీరు ఆదరించండి. ఎలా అంటే మా ప్రతి వీడియోని మీరు లైక్ చేయండి. మీకు తెలిసిన అందరికీ కూడా మా వీడియోస్ని షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా బెల్ ఐకాన్ నొక్కి కొత్త నోటిఫికేషన్లు వస్తాయి కదా, అందుకని బెల్ ఐకాన్ నొక్కండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆశీర్వదించండి. నమస్కారం.